ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఏ హీరో అయినా సరే ఉంటే 75mm స్క్రీన్ మీద ఉండాలి, లేదా ప్రీ రిలీజ్ 40 ఫీట్ స్టేజ్ మీద ఉండాలి. కాదు కూడదు అని ఇలా ప్రమోషన్స్లో బిజీగా ఉంటే మేము ఇంట్రాగేషన్కి వచ్చేస్తాం. ఆర్జే, ఏడి, హీరో, ప్రొడ్యూసర్, అసలు ఎవరు మీరు? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఇంతకు మించి వెళ్ళేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే డైరెక్షన్ మీకు చూపిస్తా ఒరిజినల్. హిట్ 3నే ఇంత వైలెంట్ గా ఉంటే ట్రైలరు, ఇక నెక్స్ట్ రాబోతున్నటువంటి ప్యారడైజ్ మ్యాడ్నెస్ కి మాక్సిమం లాగా కనిపిస్తుంది అంటున్నారు, నిజమేనా? అది ఒక యాక్షన్ డ్రామా. యంగర్ హీరోస్ కి మీరు ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? ఏం కాదు, ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి పేషెన్స్ ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. సో మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ రెమ్యూనరేషన్? నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ మీ. 4000 రూపీస్ వాజ్ మై ఫస్ట్ సాలరీ విచ్ నాకు వచ్చినది. నేను కూడా అడుగుదాం అనుకున్నాను, ఆస్క్ హిమ్ అబౌట్ హిస్ స్టేట్మెంట్, నేను గోడ కడుతున్నాను ఇటుక పేర్చుకొని అని, ఆ గోడ ఎంతవరకు వచ్చింది అని. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. అర్జున్ సర్కార్ గెటింగ్ అరెస్టెడ్ ఇన్ ద ఎండ్. తన ఫస్ట్ డైలాగ్ చూస్తేనే తనకు కూడా బిహేవియరల్ కరెక్షన్ అవ్వాలి కదా, ఆఫ్టర్ ఆల్ దట్ బ్లడ్ షెడ్ హి డిడ్. అండ్ ట్రైలర్లో కూడా తను జైలుకి వెళ్తున్నట్టుగా ఇంటర్ కట్స్ కూడా ఉన్నాయి, కరెక్టేనా? టెంపర్గా చెప్పేశాడు. స్క్రిప్ట్ నచ్చకపోతే నో అని ఎలా చెప్పాలి? నాకు నో చెప్పడం రాదు. నాకు కూడా లైఫ్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ని నమ్మి సినిమాకి వెళ్ళాలి అని అనిపిస్తుంది. I don't want you to miss the experience. నీకేంటి ఇంత గుండె ధైర్యం? బ్యాక్ సపోర్ట్ లేకుండానే మీరు వచ్చి ఇంత స్ట్రాంగ్గా సెటిల్ అయ్యారు, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆ గుండె ధైర్యం? కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. తెనాలి డబుల్ హార్స్ TDH వారి చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్.